హాయ్, ఐఎమ్ నటర్ మహి భరద్వాజ్. మనం వాటర్ పైన చిన్న చిన్న స్పెల్లింగ్ తేడాతో రెప్లికాస్ వస్తూ ఉంటే మనం చూసాం. కానీ ఇప్పుడు మందు కూడా అలా వచ్చింది. ఓసి అంటే ఆఫీసర్స్ చాయిస్. మందు బాబులందరికీ కూడా సుపరిచితమైన ముద్దుగా పెట్టుకునే పేరు. ఇప్పుడు అది ఓసి అంటే ఒరిజినల్ చాయిస్ పేరుతో కూడా ఒక బ్రాండ్ వచ్చింది. ఈ ఆఫీసర్స్ చాయిస్ వాళ్ళు కోర్టు మెట్లయితే ఎక్కారు. ఎందుకంటే ఓసి అంటే వచ్చిన కస్టమర్ ఏది ఇస్తే అది తీసుకున్నారు, వాళ్ళ బ్రాండ్ ఇచ్చేసి మా అమ్మకాలు మా సేల్స్ చాలా పడిపోయినాయి, మనకు నష్టం వస్తుందని చెప్పేసి వాళ్ళు వెళ్ళారు. దీనికి మద్రాసు కోర్టు వీళ్ళకి అగైనెస్ట్గా తీర్పిచ్చింది. ఎందుకంటే ఆఫీసర్స్ చాయిస్కి ఒరిజినల్ చాయిస్కి చాలా తేడా ఉంది, లోగోస్ తేడా ఉన్నాయి, ప్యాకింగ్ తేడా ఉంది, ఇలా చాలా రకాలుగా తేడా ఉంది. ఎవరి బిజినెస్ వాళ్ళది, ఎవరి టాలెంట్ వాళ్ళది అని చెప్పేసి వీళ్ళకి తీర్పిచ్చారు. వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులో కేసు హియరింగ్కి వచ్చిన తర్వాత దాన్ని ఆ బాటలను వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. ఆ లోగోస్ కానీ ప్యాకింగ్ కానీ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. దీనిపైన సుప్రీంకోర్టు జస్టిస్ సూర్యకాంత్ గారు మాత్రం చాలా ఫైర్ అయ్యారు. ఎందుకో తెలుసా? వాళ్ళు బాటలు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక ఫ్రూటీ డబ్బాను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అంటే చిన్నపిల్లలు తాగుతూ ఉంటారు కదా ఫ్రూటీ, అలాంటి దాంట్లో కూడా మందును ప్యాక్ చేశారు వాళ్ళు. దానిపైన ఆయన రియాక్ట్ అయ్యారు. ఎలా అంటే చిన్న పిల్లలు ఇలాంటి డబ్బాలు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతూ ఉంటాయి, వాళ్ళు స్కూల్లో తీసుకెళ్తూ ఉంటారు, తాగుతుంటారు. దీనికి ఎవరు బాధ్యులు? ఇట్లాంటి డబ్బాలలో మందు ఫిల్ చేయడానికి ఎవరు మీకు పర్మిషన్ ఇచ్చారు? ఏ గవర్నమెంట్ దీనికి యాక్సెప్ట్ చేసింది? అసలు ఈ ప్రోడక్ట్ బయటకు ఎట్లా వచ్చిందని చెప్పేసి దీనిపైన చాలా ఫైర్ అయ్యి దాన్ని ఆపండి అని చెప్పేసి చెప్పారు. కేసును వాయిదా వేస్తూ దీనిపైన మాత్రం ఫైర్ అయ్యారు. దీనిపైన అంటే ఈ చిన్న చిన్న ఫ్రూటీ డబ్బాల్లో మందు రావడం పైన మీ కామెంట్ ఏంటో తప్పకుండా తెలియజేయండి.